नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूयाच्या ठळक बातम्या. मंत्री सीताक्का यांचा जिल्ह्याचा व्यापक दौरा, विविध विकास कार्यक्रमासाठी पाया. चकमुकी उत्सव उत्साहाने सुरू, जनविज्ञान वेदिकाच्या आश्रयाने TDDC मध्ये आयोजित. लोक अदालतीचा लाभ घ्यावा असे म्हणणारे न्यायाधीश प्रभाकरराव खटल्याचे जलद निराकरण करण्यासाठी सर्वोत्तम व्यासपीठ उघड. सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. आजच्या सविस्तर बातम्या. मंत्री सीताक्का यांनी आदिलाबाद जिल्ह्यात व्यापक दौरा केला. उटनूर मंडळ शंभुगुडा ते शिवनूर गावापर्यंत 3,24,00,000 आणि लक्कराम ते चिंतागुडा 8 कोटी खर्चाच्या या BT रस्त्याच्या कामाचे भूमिपूजन अधिकारी आणि लोकप्रतिनिधींनी केले. उटनूर मंडळाच्या शामपूरमध्ये नवीन अंगणवाडी इमारत बांधण्यासाठी 12 लाखाचे भूमिपूजन, तर कोल्हाफाम, चेक डॅम आणि पोलंबट्टाळा बांधकामाची पायाभरणी करण्यात आली. 7,59,00,000 बँक लिकेज धनादेश 124 स्वयंसहायता संस्थांना सोपवण्यात आले. नंतर ICDSच्या संयुक्त विद्यमानाने आयोजित अन्नप्रसन्न आणि सीमांतला कार्यक्रमामध्ये भाग घेतला. यापूर्वी कुंटाला सोमण्णा ग्रीनरी बोथ एक्स रोड येथे सुरू करण्यात आली होती. वन विभागाच्या अधिकाऱ्यांनी मंत्री सीताक्का यांच्यासोबत पहिले प्रवेश तिकीट खरेदी केले. नंतर त्यांनी सफारीवरील हरितवनाला भेट दिली. థ్యాంక్ యూ మేడం. ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన గౌరవనీయులను జిల్లా మంత్రివర్యులు గారికి మరియు ఇక్కడ వెనుకబడ్డ జిల్లాగా రోడ్డు రవాణా సౌకర్యం లేని జిల్లాగా పేరు ఉండింది. ఇప్పుడు అది కాదు. మిగతా సమాజంతో మనం కూడా అని రోడ్ల మీద పరిగెత్తే విధంగా ప్రతి ఊర్లకు బ్రిడ్జీలు కానీ రోడ్లు కానీ మన ప్రభుత్వం శాంక్షన్ చేసి అందించడం జరుగుతుంది. దాదాపుగా ఇవాళ 30 కోట్లకు పైగా మరి వర్కులను ఇప్పటికే మనం ప్రారంభించుకోవడం జరిగింది. 70 సంవత్సరాలుగా రానటువంటి బ్రిడ్జిని గంగాపూర్ బ్రిడ్జి కూడా 22 కోట్లతోటి ఇప్పుడు పొద్దున్నే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మరి మన ఎమ్మెల్యే గారి గ్రామానికి కూడా 8 కోట్లతోటి RNB నుంచి, అదేవిధంగా PR నుంచి కూడా CC రోడ్లు, ఇతర డ్రైనేజ్ అవి కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని నాణ్యంగా పని చేయించుకోవాలని కోరుతా ఉన్నాం. అధికారులు కానీ అదేవిధంగా కాంట్రాక్టర్లు పైన కాకుండా మరి పబ్లిక్ యొక్క లాంగ్ టైం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పోస్తే రేపు పూసిపోయే పద్ధతిలో ఉండొద్దు. ఇన్నేళ్ల తర్వాత రోడ్లు ఇతర సౌకర్యాలు వస్తున్నటువంటి గ్రామాల్లో సక్రమంగా పనిచేయాలని కూడా కోరుతా ఉన్నాం. అందరికీ రామ్. मंत्री सीताक्का म्हणाल्या की दुर्गम आदिवासी भागातील वाहतूक सुविधा सुधारणे आणि लोकांना आपला जीव न गमवावा या उद्देशाने सरकार पुढे जात आहे. निर्मल जिल्ह्यातील कडे मंडळातील दुर्गम वनक्षेत्रामध्ये 22 कोटी रुपये खर्च करून गंगापूर पुलाची पायाभरणी करण्यात आली. खानापूरचे आमदार वेदमबोजू पटेल, आमदार दंडे विठ्ठल यांच्यासह जिल्हा प्रशासक अभिलाष अभिनव यांनी पायाभरणी केली. यावेळी बोलताना मंत्री सीताक्का म्हणाल्या की गेल्या 70 वर्षापासून दुर्गम भागातील जनतेला वाहतुकीची ही योग्य सोय नसल्यामुळे ओढा ओलांडत येत नसल्याने गरोदर महिला व वयोवृद्ध नागरिकाचे हाल होत आहे, तर मृत्यूच्या नोंदही आहे. आता सर्व प्रश्न सुटले असून खऱ्या गरीब जनतेला न्याय मिळाला असल्याचे ते म्हणाले. तर बोज्जू पटेल यांनी निवडणुकापूर्वी दिलेल्या आश्वासनानुसार विजयी झाल्यानंतर आज 7 गावातील जनतेची दीर्घकाळाची इच्छा पूर्ण झालेली आहे. ఫోన్ 60-70 సంవత్సరాల సమస్య అయినటువంటి గంగాపూర్ ఇంకే ఊరు ఖానాపూర్ ఖానాపూర్ అల్లంపల్లి
60-70 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి గంగాపూర్, ఖానాపూర్, గంగాపూర్, అల్లంపల్లి ఈ గ్రామాలకు దాదాపుగా 7 గ్రామాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. 4-5 వేల జనాభా ఉంది. వాళ్ళు ఈ ఖానాపూర్ వెళ్ళాలన్నా, ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలన్నా అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ పడ్డటువంటి ఇబ్బందిని గమనించినటువంటి మా సోదరుడు స్థానిక ఎమ్మెల్యే వెడం బొజ్జు గారు ఎలక్షన్ల ముందు కూడా నా బాధ్యత నేను చేస్తా అని మాటిచ్చిండు. ఆ బాధ్యత ప్రకారం అనుకోకుండానో అనుకోను నేను కూడా ఈ ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి నాకు కూడా ఈ ప్రాంత బిడ్డల యొక్క ప్రాబ్లమ్స్ తెలుసు. ఇవాళ మనం హైవేలు, స్కైవేలు, ఫ్లైవేలు చూస్తున్నాం, కానీ మారుమూల ప్రాంతాలలో మనకు రోడ్లు రవాణా సౌకర్యం లేక గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడ్డారు. అనేకంగా మనం గర్భిణీ స్త్రీలు కూడా వాగులు దాటలేక మరి పురిటి నొప్పులతోటి చనిపోయినటువంటి పరిస్థితులు. జ్వరం వచ్చినా కూడా వాగులు దాటలేక, రోడ్లు లేక జోలలు కట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇలాంటి మారుమూల ప్రాంతాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్నటువంటి లక్ష్యంతో అటు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇటు బట్టి విక్రమార్క గారు, ఇటు మేము కూడా మా విన్నతులు కూడా ఎప్పటికీ తెలియజేసి ఈరోజు మా పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈ యొక్క మరి గంగాపూర్, అల్లంపల్లి ఈ 2 గ్రామాల వారధిని కలిపే మీరు చూస్తున్నారు ఎంత పెద్ద వాగుందో. 22 కోట్లతోటి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. राज्याचे मानद अध्यक्ष NIMSचे माजी संचालक पद्मश्री पुरस्कार विजेते डॉक्टर दासरी प्रसाद म्हणाले की जनविज्ञान वेदिका विद्यार्थ्यांमध्ये विज्ञानाची आवड निर्माण करण्यासाठी, निरीक्षण शक्ती वाढवण्यासाठी, वैज्ञानिक वृत्ती वाढवण्यासाठी आणि दडलेल्या गोष्टी बाहेर काढण्यासाठी अथक प्रयत्न करत असते. सर्जनशीलता विकसित करण्यासाठी त्यांच्यामध्ये आंतरिक शक्ती आणि शनिवारी आदिलाबाद शहरातील TDDC येथे RIMचे संचालक जयसिंग राठोड आणि JBB सदस्यांसह 3 दिवसीय चकमक विज्ञान मेळाव्याचे उद्घाटन केले. विज्ञानाचे निकाल सर्वांना मिळायचे असतील तर सर्वांनी साक्षर होणे गरजेचे आहे. हे ओळखून सर्वांसाठी शिक्षण सर्वांची जबाबदारी आहे. हे ब्रीदवाक्य घेऊन साक्षरता कार्यक्रमाचे आयोजन करण्यात आले आहे. या 3 दिवसीय कार्यक्रमामध्ये विद्यार्थ्यांसाठी लेखी चाचणी, क्रियाकलाप फेरी, प्रश्नमंजुषा आणि व्हिज्युअल फेरी, सर्जनशील फेरी आणि विज्ञान प्रयोगावरील स्पर्धा घेण्यात येणार आहे. ఏం లేదు సార్, దానికి కాలనిచ్చే టైం మనం ఇవ్వట్లేదు. ఇప్పుడు పట్టుకొని ఉంటే కాలుతుంది, దానికి కాలేంత టైం. ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్, గుడ్ అకేషన్. సో ఏదైతే ముందున్నారో సార్ చెప్పారు, కొంత స్పీకర్ చెప్పారు లెవెల్ 1, 2, 3, దిస్ ఇస్ లెవెల్ 4 అనుకుంటా. నిజంగా మీరందరూ ఫ్యూచర్లో మంచి క్రీమీ లేయర్, మై వాళ్ళు నేను కూడా క్రీమీ లేయర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్న ప్లస్ వాళ్ళకి ఎవరైతే గైడ్ చేస్తున్నారో దే ఆర్ నాట్ టీచర్, దే ఆర్ పేరెంట్స్ ఫర్ దెమ్. ఎందుకంటే ఈ ఉన్న అందరు స్టూడెంట్స్ యాక్టివ్ అండ్ క్రీమీ లేయర్. ఫ్యూచర్లో మన ఏదో స్పీకర్ చెప్పినట్టు సైన్స్కి మనం ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, ఏదైతే మనం రోజు రోజు చూస్తున్నాం భూత వైద్యం, మూఢనమ్మకాలు, నేనైతే నమ్మనది. వై బికాజ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ పబ్లిక్ విలేజ్లో ఫేస్ చేస్తున్నారు. కనుక మనం అందరము దీన్ని ఏదైతే సైన్స్ సంబరాలను ఇక్కడ చేసి మన విలేజ్ లెవెల్కి వెళ్ళి మనం కూడా మన చుట్టుపక్కల నేబర్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, మన పిల్లల ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు కూడా సైన్స్ యొక్క ప్రాముఖ్యత చెప్పండి. భూత వైద్యం లేదు, ఏం లేదు. ఖచ్చితంగా మనం అందరము ఇప్పుడు మీరు లెవెల్ 4లో ఉన్నారు కనుక డెఫినెట్లీ వారు ఫ్యూచర్లో సైంటిస్ట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, IAS కావచ్చు, ఏదైనా కావచ్చు. కనుక మనమందరము ఇప్పుడు లక్ష్మణరెడ్డి గారు చెప్పినట్టు ప్రతి విలేజ్కి వెళ్ళి ఈ సైన్స్ యొక్క ప్రాముఖ్యత ఖచ్చితంగా చెప్పాలి. నేను కూడా రేపు మీరు రిమ్స్కి వస్తారు ఖచ్చితంగా. మీ రవీంద్ర గారు మా స్టేట్ ఆఫీసర్ చెప్పినాక నేను సండే ఉండి కూడా మా డాక్టర్లకు, మా ప్రొఫెసర్లు అందరూ చెప్పాను. ఖచ్చితంగా 33 జిల్లాల స్టూడెంట్స్ మనకు వస్తున్నారు కనుక వాళ్ళకి మనం మ్యూజియం కావచ్చు, అనటమీ హాల్ కావచ్చు, ఫారెన్సిక్ మెడిసిన్ హాల్ కావచ్చు, స్పెసిమెన్స్ కావచ్చు, వీటి గురించి మీకు చాలా వివరంగా వాళ్ళు వివరిస్తారు. హై స్కూల్ పిల్లలు, వాళ్ళ టీచర్స్ వీరందరితో కలిపి శాస్త్రీయ దృక్పథం పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక ప్రత్యేక కార్యక్రమం. అన్ని జిల్లాల్లో రాష్ట్ర స్థాయి పోటీలు, చెక్కుముకి సంబరాలు, సైన్స్ విజ్ఞాన ఈ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ జరుపుతూ గ్రామాలకి, నగరాలకి, హై స్కూల్స్కి, ఇంకా మెడికల్ పార్ట్లో కూడా కొంతవరకు చేస్తూ వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మీరు కూడా శాస్త్రీయ దృక్పథం అలవాటు చేసుకోవాలని, శాస్త్రీయ దృక్పథం
ఆలోచించాలని మీరు మీ పిల్లలకి తర్వాత మన బంధుమిత్రులందరికీ దృక్పథం అలవాటు చేయాలని కోరుతూ ఇంతతో ముగిస్తున్నాను. నమస్తే. अतिरिक्त SP सुरेंदर राव म्हणाले की सरकारने प्रत्येक विद्यार्थ्याला दर्जेदार पौष्टिक आहार मिळावा आणि त्यांच्या वाढीला हातभार लावावा या चांगल्या संकल्पनेतून मेस शुल्क वाढवण्याचा निर्णय घेतलेला आहे. सार्वजनिक प्रशासनाच्या विजयाच्या उत्सवाचा एक भाग म्हणून तेलंगणा सरकार डाएट आणि कॉस्मॅटिक चार्जमध्ये 40% वाढ शनिवारी लाच म्हणून करण्यात आली. तर आदिलाबाद शहरातील कोलाम आश्रम शाळेमध्ये आयोजित या कार्यक्रमासाठी जिल्हा अतिरिक्त पोलीस अधीक्षक सुरेंदर राव हे प्रमुख पाहुणे म्हणून होते. शाळेच्या प्रशासकांनी त्यांचे जंगी स्वागत केले. ते म्हणाले की कार्यक्रमाचा एक भाग म्हणून कल्याण वसतिगृहे आणि शाळा अन्नातून विषबाधा होण्याच्या या घटनाच्या पार्श्वभूमीवर दुर्घटना टाळण्यासाठी सरकार ठोस पावले उचलत आहे. तर या कार्यक्रमात शाळेचे मुख्याध्यापक, शिक्षक आणि विद्यार्थी सहभागी झाले होते. కాబట్టి దయచేసి సాగర్కి నమస్కారాలు. పిల్లలకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ గవర్నమెంట్ ఈ కొత్త డైట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రతి హాస్టల్కు ఒక అధికారి, ప్రభుత్వ అధికారి అంటే ప్రజాప్రతినిధులు ఎవరో ఒకరిని నామినేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ యొక్క స్కూల్కు కొల్లాం జెడ్పీ హై స్కూల్కు ఆశ్రమం స్కూల్కు నామినేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు మనకి డైట్ దాని విషయంలో ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కొన్ని అపశృతులు చోటు చేస్తున్నాయి. దాని మీద గవర్నమెంట్ ఒక కమిటీ చేసి కొన్ని ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక డైట్ అనేది చాలా తక్కువ ఉంది, దీంతో సరైన పౌష్టికత మనం పిల్లలకి ఇవ్వలేము, వారి ఎదుగుదలకు ఇది ఏమాత్రం సరిపోదు అని చెప్పేసి డైట్లో ఆల్మోస్ట్ 40% ప్రతి దాంట్లో కట్టడం జరిగింది. దాంతో మనకు వారానికి ఒక మెనూ చొప్పున 4 వారాల కంటే నెలకు 2 సార్లు రిపీట్ కాకుండా 2 వీక్స్ చొప్పున మనకు కొత్త ఐటమ్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, మిగతాయి కావచ్చు, అవన్నీ కూడా పెట్టాలని చెప్పేసి దీనికి సంబంధించిన ఒక SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే కిచెన్ ఎలా మెయింటైన్ చేయాలి, డైనింగ్ హాల్ ఎలా మెయింటైన్ చేయాలి, తర్వాత మిగతా వాళ్ళు వర్కర్స్ ఎలా ఉండాలి, ఎట్లా హైజీనిక్ పాటించాలి, ఫుడ్ని ఏ విధంగా స్టోర్ చేయాలి, తర్వాత దాని యొక్క ఎక్స్పైరీ డేట్ అయిన ఫుడ్ని ఏం చేయాలి, కొత్త ఫుడ్ని ఎక్కడ పెట్టాలి, ఆల్రెడీ ఓల్డ్ ఉన్నటువంటి ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో వాటిని ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఈ పుస్తకంలో వాళ్ళు ఇవ్వడం జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి హాస్టల్లో కూడా ఒకే రకమైనటువంటి పరిస్థితులు మనకు ఉండాలని చెప్పేసి వారు కూడా ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు కూడా కంటిన్యూ లేకుండా ఈ యొక్క పుస్తకం వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. प्रकरणे जलद गतीने निकाली काढण्यासाठी पक्षकारांनी लोक अदालतीचा लाभ घ्यावा अशी सूचना जिल्हा मुख्य न्यायमूर्ती प्रभाकर राव यांनी केली. आदिलाबाद जिल्हा मुख्यालयातील न्यायालयाच्या आवारातील DALS कार्यक्रमाच्या या मीटिंग हॉलमध्ये शनिवारी राष्ट्रीय लोक अदालतीचे आयोजन करण्यात आले होते. अनेक पक्षकारांची प्रकरणे मध्यस्थीने सोडवून संबंधित कागदपत्रे त्यांच्या हाती लागली. या कार्यक्रमात न्यायाधीश शिवराम प्रसाद, दुर्गा राणी, DLSA सचिव सौजन्या, बार असोसिएशनचे अध्यक्ष नागेश आदी सहभागी झाले होते. यावेळी बोलताना जिल्हा मुख्य न्यायमूर्ती प्रभाकर राव म्हणाले की राष्ट्रीय लोक अदालत हे निगोशिएबल केसेस सोडवण्यासाठी उत्तम व्यासपीठ आहे. खटल्याची संख्या कमी होऊन पक्षकारांचा वेळही वाचणार असल्याचे त्यांनी सांगितले. अधिकार, वकील आणि पोलीस यांचेही चांगले सहकार्य असल्याचे सांगून भविष्यात याच भावनेने खटले निकाली काढण्यासाठी परिश्रम घेण्याचे निर्देश दिले. నిజంగా మన ఆదిలాబాద్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, బార్ అసోసియేషన్, ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్,
బ్యాంక్ వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళు అందరూ కూడా లోక్ అదాలత్ వచ్చిన ప్రతిసారి కూడా చాలా బాగా సహకరిస్తూ మన ఆదిలాబాద్ నుంచి ఎక్కువగా కేసులు డిస్పోజ్ అయ్యే విధంగా మీరు అందిస్తున్న సహకారం అనేది మరువలేనిది. ఈ సందర్భంగా మీ అందరికీ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీడియేషన్లో కూడా బాగా జరుగుతున్నాయి. ఎంఆర్ఆర్ తర్వాత కేఎస్ గారు వీళ్ళందరూ కూడా అఫీషియల్గా మీడియేటర్స్గా ఉన్నారు. వాళ్ళు కూడా కేసులు బాగా డిస్పోజ్ చేస్తున్నారు మీడియేషన్ సెంటర్ నుంచి. అదేవిధంగా ఎక్కడ నేను ఫ్యామిలీ కోర్టు ఇన్ఛార్జ్ జడ్జిగా కూడా ఉన్నాను. ఏదైనా అపీరెన్స్ స్టేజ్లో కూడా వచ్చినప్పుడు ఇద్దరికి కూడా చెప్తే అప్పటికప్పుడు నిన్నటికి నిన్న రహీం సార్ కేసు ఒకటి ఉట్నూరు వాళ్ళది నిమిషంలోనే సెటిల్ అయిపోయింది. వెంటనే కూడా తీసుకుని వెళ్ళిపోయాట ఉట్నూరు అతను. So that itself shows the advocate fraternity from Adilabad were also wholeheartedly cooperating for mediation, conciliation and local adalat issues. ఇది మిగతా బార్తో పోల్చుకుంటే ఈ ఆదిలాబాద్ బార్లో మంచి మనసు ఉన్న న్యాయవాదులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించకపోతే అది నా పొరపాటు అవుతుంది. కాబట్టి ఈ వేదిక మరొకసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇదే సహకారాన్ని నేనున్నంతకాలం నా తర్వాత వచ్చే న్యాయమూర్తులకు కూడా అందించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఆన్ మెరిట్స్ కోర్టులో డిస్పోజల్ వచ్చినప్పుడు కూడా మిగతా మా కోర్ట్స్లో అన్ని చోట్ల కూడా ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ కానీ, డిఫెన్స్ కానీ, సివిల్ సైడ్ ఉన్న ప్లెయింటివ్ డిపెండెంట్ అడ్వకేట్స్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఓల్డ్ మ్యాటర్స్ అంటే రెడీ చెప్తున్నారు. ఈ సందర్భంగా కూడా మీ సహకారం అనేది मरवलेली. CITU जिल्हा सचिव अन्नमुल्ला किरण यांनी सांगितले की 15 डिसेंबर रोजी आदिलाबाद जिल्हा केंद्रातील CITUच्या या जिल्हा कार्यालयापासून सुरू होणारी आषाढ बसजाता सभा साजरी होणार आहे आणि अशा याची एकत्रितपणे संघ कार्यालयात बैठक झाली. तर यावेळी बोलताना ते म्हणाले की फेब्रुवारीमध्ये होणाऱ्या तेलंगणा राज्य या सभेच्या या अर्थसंकल्पीय बैठकीत घरांच्या प्रश्नावर चर्चा करून त्यावर तोडगा काढण्यासाठी आराखडा तयार करावा. इच्छुकांना किमान वेतन 18,000 देण्यात यावे, नोकरीची सुरक्षा देण्यात यावी, PF, ESI, पेन्शन, विमा सुविधा देण्यात याव्या असेही त्यांनी सांगितले. अपघात विम्याची सुविधा उपलब्ध करून द्यावी या मागणीसह हा उपक्रम हाती घेण्यात असल्याचेही त्यांनी स्पष्ट केले. ఆశాల సమస్యలను ఆశాల పట్ల కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి సౌకర్యం ప్రమాద బీమా సౌకర్యం ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాల సమస్యలపైన చర్చలు జరిపి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించాలని, ఆశాలందరికీ ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, PF, ESI, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలి, పారితోషికం లేని వెట్టి చాకిరీ పనులను ఆశాలతో చేయించకూడదు, స్ఫూటమి లాంటి ప్రాణాంతకమైన డబ్బాలను మోయించే పనిని రద్దు చేయాలి, ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్లతో ఆశా యూనియన్ CITU ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు జాతాను నిర్వహించబోతా ఉన్నాం. ఆ బస్సు జాతా అనేది రేపు నిర్మల్లో ప్రారంభమై 15వ తేదీ నాడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్నది. ఆ జిల్లా కేంద్రంలో CITU జిల్లా కార్యాలయంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ బహిరంగ సభకు జిల్లాలోని ఆశా కార్యకర్తలందరూ అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆశాల సమస్యలపైన పరిష్కారం దిశగా కార్యాచరణ రూపొందించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్మించడానికి ఈ జాతా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఆశాల సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. CPIचे जिल्हा सचिव मुडपू प्रभाकर रेड्डी म्हणाले की CPIच्या या जन्मशताब्दी वर्षाच्या या पार्श्वभूमीवर 26 डिसेंबर रोजी पक्ष या महिन्याच्या 15 तारखेपासून शताब्दी महोत्सव आयोजित करत आहे. शनिवारी येथील जिल्हा कार्यालयात आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते. जिल्हाभरातील शहर मंडळ आणि ग्रामीण विभागाच्या अखत्यारीत ध्वजा फडकवून त्याची सुरुवात होईल असे ते म्हणाले. आणि हे 100 वर्षाचे संघर्ष, बलिदान आणि हुतात्मे आजच्या पिढीपर्यंत पोहोचले आहे. माहिती देण्यासाठी कार्यक्रम होणार असल्याचेही नमूद केले. या शताब्दी महोत्सव जिल्हाभर मोठ्या दिमाखात साजरा करण्याचे आवाहन त्यांनी केले.
या कार्यक्रमामध्ये कार्यकर्ते, कामगार, शेतकरी, विचारवंत, विद्यार्थी या सर्वांनी सहभाग घेतला. రైతు బంధు వెంటనే విజయవంతం చేయండి సిపిఐ వంద వార్చుకోవచ్చులను విజయవంతం చేయండి సిపిఐ వంద వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆవిర్భవించి డిసెంబర్ 26కు 100 సంవత్సరాలు అవుతా ఉన్నది. రేపటి నుంచి 15వ తారీఖు నుండి ఆదిలాబాద్ జిల్లాలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం జరుగుతూ ఉన్నాయి. రామ్నగర్లో జెండావిష్కరణతో రేపు ప్రారంభం 9 గంటలకు అవుతుంది. ఇది మొత్తం జిల్లా వ్యాప్తంగా, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సిపిఐ గ్రామ శాఖలు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం గ్రామ శాఖలలో కానీ, ఆదిలాబాద్ పట్టణ వార్డు శాఖల్లో కానీ, అంటే మండలాల్లో కానీ జిల్లా వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల్లో చేసిన పోరాటాలు, త్యాగాలు, ప్రజల కొరకు ఎన్ని తాపత్రయాలు పడి ఎందరు బలిదానమైనరు, ఎందరు యోధులు మరి నిస్వార్థంగా సేవ చేసేళ్ళు, మరి ఎన్ని ప్రాణత్యాగాలు అయినాయో వాటన్నిటినీ ఇలా ప్రజలకు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చినాం. భారతదేశంలో స్వతంత్ర పోరాటం ఏ విధంగా తెచ్చినాం, తెలంగాణ సాయుధ పోరాటం ఏ విధంగా చేసినాం, అసలు కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఏంది అనేది నేటి తరానికి తెలియదు. ఇవాళ రేపు కొత్తగా ఇలా లగ్జరీ లైఫ్లో యువత ఉన్నాయి కాబట్టి యువతకు అసలు కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలు తెలియజేయడానికి మరి ఇలా మేము సిపిఐ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మరి సిపిఐ త్యాగాల్ని, చరిత్రని, త్యాగమూర్తుల త్యాగధనులను మరి అట్లే ఆనాడు పోరాటం చేసిన వాళ్ళ సన్మానాలు సభలు చేసుకుంటూ సన్మానించడం, గౌరవించడం పెద్దల్ని, ఈ విధంగా మరి 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా ఘనంగా చేసుకోవాలని సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి పిలుపునిస్తా ఉన్నాయి. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अमेरिकेतून आदिलाबादला आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले. त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्यान्नदानाचा कार्यक्रम अव्याहतपणे सुरू आहे. शहरातील प्रजासेवा भवन त्यांच्या कॅम्प ऑफिसमध्ये दररोज अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देतात आणि त्यांच्या कार्याचे कौतुक करतात. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిర్భేద జనముకు నీడవన్నా, నూరేళ్ళు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిర్భేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై, మమ్ము కన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై, చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై, మమ్ము కన్న మా పల్లెలు. నీ మంచి మనసుకు వందనం, నీ గుండెకంతటి జాలి గుణం, ఆహా నిలువెల్ల నీలోన సేవా గుణం, పోరాటాన్ని అలుముకున్న స్వరం, రాజనీతి తెలిసిన నాయకుడు. नेहमीच वाहने आणि पादचाऱ्यांनी गजबजलेला भाग असतो. त्या भागामध्ये दुपारी एकदा आग लागली आणि दुचाकी जळून खाक झाली. तत्काळ अग्निशमन विभागाच्या कर्मचाऱ्यांनी आग विझवली आणि सर्वांनीच श्वास सोडला. आदिलाबाद येथील NTR चौकामध्ये शनिवारी ही घटना घडली. रवींद्रनगर कॉलनीत राहणारे शिक्षक विजय मोहन नुकतेच
त्यांची दुचाकी ही सर्व्हिस करून NTR चौकातून जात असताना अग्निशमन केंद्र समोरील दुचाकीला आग लागली। ही बाब लक्षात येताच वाहन मालकाने दुचाकी थांबवल्याने मोठा अपघात टळला। कोणतीही दुखापत न होता ते सुखरूप बाहेर पडले। जवळच असलेल्या अग्निशमन दलाच्या जवानांनी जळणारी ही दुचाकी विझवली। त्यामुळे मोठा धोका असल्याची चर्चा स्थानिकांमध्ये सुरू असल्याचे दिसून येत आहे। పెట్రోల్ పోయి అట్టుకోలే వాటర్ వాష్ చేసుకొని వచ్చిన నా పేరు విజయ్ సార్ అంత చేయించుకొని వెళ్ళినా కొంచెం బయటకు వెళ్తున్నా కరెంట్ బిల్ కడదామని అది కాలిపోయింది ఎట్లయిందో ఆటోమేటిక్గా సర్వీసింగ్ ఎప్పుడు చేయించారు? ఇప్పుడే చేసి వాటర్ సర్వీస్ చేయించాను ఎలక్ట్రిక్ బండి అది కాదు పెట్రోల్ నార్మల్ బండి అంటే మీ కోల్ వెళ్ళిందే దెబ్బలు కొంచెం కాలింది ఇక్కడ ఉంటారా? మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ రైతు ఇక్కడ రైతు అది ఆటోమేటిక్గా కాలిపోయింది వాటర్ వాష్ చేసి ఏమన్నా వెళ్ళిండు, వాటర్ వాష్ చేసిండు వెళ్ళిండు అనుకోకుండా మరి అది క్లిక్ చేశారు నన్ను సార్ వాళ్ళు ఉండే ఇక్కడ రండి సార్ అన్న चित्रपटाचा नायक अल्लू अर्जुन विरुद्ध कोणत्याही राग नाही, कायदा मार्गी लागेल असे पंचायत राज आणि ग्रामविकास मंत्री सीताक्का यांनी सांगितले। आदिलाबाद जिल्ह्याच्या दौऱ्याचा एक भाग म्हणून त्यांनी माध्यमांशी संवाद साधला। कोणीही कायद्याच्या वर नाही आणि अल्लू अर्जुनच्याही प्रकरणामध्ये हस्तक्षेप करण्याची गरज नाही असे त्यांनी स्पष्ट केले। पुष्पा 2 चित्रपटाच्या या शोभ्याच्या यांच्या निमित्ताने चित्रगृहामध्ये झालेल्या या चेंगाचेरीमध्ये एका महिलेचा मृत्यू झाला असून एक मुलगाही गंभीर जखमी झालेला, तर त्यामुळे पोलिसांनी गुन्हा नोंदवून त्यांना कायद्यानुसार अटक केलेली आहे। ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు। ఆయన కూడా వాళ్ళ మామ కూడా సీఎం గారికి దగ్గర వ్యక్తే, చుట్టరికాలు కూడా ఉండుంటాయి, చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలాంతా। కానీ అది చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిసలాట్లో జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది। చట్టం ఎవరి చుట్టం కాదు, రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటుంది, అందులో ఎవరం జోక్యం చేసుకోలేదు కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు। వాళ్ళ ఫ్యామిలీ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ మెంబరు, కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేసిండు, అదేవిధంగా వాళ్ళ భార్య తరఫున బంధుత్వం కూడా సీఎం గారికి కూడా ఉంది। మరి ఇవన్నిట్లో మాకు అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, అది పోలీసు యాక్ట్ ప్రకారం చట్టం ప్రకారం వాళ్ళు చేసుకున్నారు। आर्यवैश्याची जाती देवता असलेले कन्याक परमेश्वरी मंदिराच्या प्रांगणात दत्त मंदिरात शनिवारी दत्त जयंती साजरी करण्यात आली। मंदिराच्या पुजाऱ्यांच्या नेतृत्वाखाली सकाळचे भक्त आणि आर्यवैश्य यांनी दत्तात्रेयाचा अभिषेक केला आणि कार्यक्रम वैदिक मंत्र उच्चारामध्ये पार पडला। नंतर भाविकांच्या उपस्थितीमध्ये मूर्तीची स्वरूपाला पंचामृताने अभिषेक करून विशेष सजवण्यात आले। सामूहिक भक्ती पठण व दत्त सहस्त्रनाम आणि भाविकांनी आपली भक्ती दाखवली। दत्तात्रेयाची स्तुती करत मंगल आरतीही गायली। नंतर वासवी सेवा समितीच्या वतीने आध्यात्मिक उत्सवाला या उपस्थित भाविकांना नाश्ताही देण्यात आला। आर्यवैश्य जातीच्या भाविकांच्या सहभागाने मंदिरात जल्लोषाचे वातावरण होते। ओम हरे नमः, ओम आनंददायकाय नमः, दत्तात्रेयाय नमः, ओम दिगंबराय नमः, दत्तात्रेयाय नमः, ओम मुनये नमः, ओम ज्ञानसागराय नमः, ओम दत्तात्रेयाय नमः, दत्तात्रेयाय नमः, ओम श्रुतिमंत्र संस्कृताय नमः, ओम दत्तात्रेयाय नमः, ओम महाभय निवारिणे नमः, दत्तात्रेयाय नमः, ओम चिदानंदात्मने नमः, दत्तात्रेयाय नमः, ओम सच्चिदानंदाय नमः, ओम मत्त पिशाच दिवेशाय नमः, दत्तात्रेयाय नमः, ओम महायोगिने दत्तात्रेयाय नमः, ओम प्रणवाक्षर वेद्याय नमः, दत्तात्रेयाय नमः, ओम भवबंध विमोचिने नमः। राज्यातील SC, ST, BC आणि अल्पसंख्याक विभागाअंतर्गत वसतिगृहाव्यतिरिक्त
कल्याण गुरुकुलांमध्ये 6 वर्षापासून जुनी मेस बिले लागू केली जात आहे. मुख्यमंत्री रेवंत रेड्डी सरकार यांनी मेस आणि कॉस्मॅटिक शुल्कमध्ये वाढ केलेली आहे. विद्यार्थ्यांना दर्जेदार जेवण उपलब्ध करून देणे बेला मंडळाचे विशेष अधिकारी मनोहर यांनी सांगितले. स्थानिक महात्मा ज्योतिबा फुले गुरुकुलच्या या प्राचार्यासह मेनूचा शुभारंभ केला. बिल वाढेल तरच विद्यार्थ्यांना दर्जेदार जेवण देता येईल या विचाराने हा निर्णय घेतल्याचे मुख्यमंत्री रेवंत रेड्डी यांनी सांगितले. सरकारच्या निर्णयाने ही समस्या दूर होईल अशी आशा त्यांनी व्यक्तही केली. त्यानंतर त्यांनी विद्यार्थ्यांच्या पालकांसोबत जेवणही केले. Now a big applause. బడ్జెట్ సుఖ 40% ఈ ప్రభుత్వం పెంచింది. మన బాబు ఎంజీపీలో ఉన్నాడు. ఎంజీపీ మహాత్మా జ్యోతిబా ఫూలేలా ఈడ ఫుడ్ సుఖ మస్తు ఉన్నది, మంచిగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. పిల్లల మెస్ ఛార్జీలు పెంచి కాస్మెటిక్ ఛార్జీలు పెంచిండు. పిల్లలని అంటే చదువులో కానీ మంచి భోజనాలు పోషకాహారం అందిస్తే మంచి వాళ్ళు కూడా బాగా చదువుతారు. పోషకాహార శరీరకంగా బాగా స్ట్రాంగ్ అవుతారు. ఎడ్యుకేషన్ కూడా బాగా దృష్టి పెడతారు. ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి ఇంతకుముందు బాగా పోరాటాలు చేసిండు స్టూడెంట్ ఇవన్నిటి మీద. ఓయూలో ఈత ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఈరోజు 40% ఫుడ్ గురించి పెంచడం జరిగింది. చాలా మాకు ఆనందంగా ఉంది. మా బాబు ఇక్కడ ఎంజేపీ స్కూల్ బేలా గ్రామం. నా పేరు విట్టలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందైతే మంచిగానే ఉంది. మన స్కూల్లో ఎంజేపీ మహాత్మా జ్యోతి బాపులే ఈ అన్ని గురుకులాలు రెసిడెన్షియల్ మొత్తము రేవంత్ రెడ్డి సహాయంతో 40% ఫుడ్ గురించి 20% కాస్మెటిక్స్ ఇలా పెంచడంతో పిల్లలందరికీ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. निर्मल जिल्हा केंद्रातील आरडीओ कार्यालयातील सर्व शिक्षा अभियान कर्मचाऱ्यांचा बेमुदत संप 5व्या दिवशी पोहोचला. संपाचा एक भाग म्हणून कर्मचाऱ्यांनी कार्यालयासमोर राष्ट्रीय महामार्गावर गुडघ्याला बसून अभिनव आंदोलन केले. यावेळी नेत्यांनी सांगितले की गेल्या काही वर्षापासून शिक्षण विभागात कार्य करत असलेल्यांना ही कायम करावे. निवडणुकीदरम्यान रेवंत रेड्डी यांनी दिलेले वचन यांना पाळायचे ते म्हणाले. पक्षाची सत्ता आल्यावर त्यांना नियमित कर्मचारी मानून वेतनश्री लागू करण्याचे आश्वासन दिले होते. याची आठवण त्यांनी करून दिली. మేము 29 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు సమ్మె చేసినప్పుడు హన్మకొండలో మా యొక్క సమ్మె శిబిరాన్ని సందర్శించి మరి మా యొక్క డిమాండ్స్ అన్నీ కూడా న్యాయబద్ధమైనవి. వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి మమ్మల్ని అందరినీ కూడా పిలుచుకొని మరి టీ తాగేలోపు పరిష్కరించి మమ్మల్ని అందరినీ కూడా మా యొక్క డిమాండ్స్ అన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి గత సంవత్సరము ఎన్నికలున్న సందర్భంగా మరి అప్పుడు
రాజకీయ నాయకులందరూ కూడా మా యొక్క దీక్ష శిబిరాన్ని సందర్శించారు. మరి ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి ఏ రాజకీయ నాయకులు కూడా మా దీక్ష శిబిరాన్ని సందర్శించడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. గత ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేశాయి. మరి ఈ ప్రభుత్వం కూడా నెల రోజుల్లో మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మా హామీలన్నీ నెరవేర్స్తామని చెప్పి ఇప్పటి వరకు మరి మమ్మల్ని చర్చలకు కూడా పిలవలేదు, మా హామీలను నెరవేర్చలేదు. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సమ్మె చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తీసుకున్నట్టు ఈ ప్రభుత్వము మరి నూతన ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు. मुख्याध्यापक वाणी आणि सहयोगी NCC अधिकारी येतकरी सायन्ना यांनी सांगितले की आदिलाबादच्या 32व्या बटालियन अंतर्गत नुकत्याच झालेल्या वार्षिक प्रशिक्षण शिबिरामध्ये निर्मल शहरातील कसबा हायस्कूलच्या या 3 विद्यार्थ्यांनी चांगली कामगिरी केली आहे. शिबिराच्या माध्यमातून मुलांचे शारीरिक व मानसिक बटकळीकरण होऊन त्यांना नेतृत्व गुण व सेवा वृत्तीही शिकायला मिळेलच असे ते म्हणाले. 10 दिवसीय शिबिराचा एक भाग म्हणून आयोजित केलेल्या या कवायती शारीरिक प्रशिक्षण आणि सांस्कृतिक कार्यक्रमात शाळेच्या या अशिक्षिताने प्रथम क्रमांक पटकावण्यात सुवर्ण पदक पटकावले, तर आलेख्य आणि अमूल्य यांनी द्वितीय क्रमांक पटकावून रौप्य पदक पटकावले असेही त्यांनी सांगितले. या निमित्ताने शनिवारी शाळेत आयोजित कार्यक्रमामध्ये प्रमाणपत्र देऊन त्यांचा शाल श्रीफळ देऊन सत्कार करण्यात आला. మొన్న 27 నుంచి 6వ తారీఖు దాకా మన పాఠశాలలో ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి 32వ తెలంగాణ బెటాలియన్స్ మొట్టమొదటి విడత NCC జూనియర్ విభాగంలో నిర్వహించినటువంటి 10 రోజుల శిక్షణ కార్యక్రమానికి మా పాఠశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల కస్బా నుంచి వెళ్ళినటువంటి NCC క్యాడెట్స్ అక్కడ బంగారు మరియు వెండి పతకాలు స్వీకరించడం జరిగింది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఆ క్యాడెట్స్ని మరియు NCC ఆఫీసర్ని అభినందించడం జరిగింది. సో వారందరికీ కూడా భవిష్యత్తులో మొన్న 27 నుంచి 6వ తారీఖు దాకా మన పాఠశాలల విద్యార్థులు NCC క్యాంపు పోయారు, గుర్తున్నది అది. మరి ఆ క్యాంపుకు సంబంధించి మన పాఠశాల నుంచి దాదాపు 12 మంది వెళ్ళారు. 12 మందిలో మరి 3కి మంచి బహుमతులు వచ్చాయి. गेल्या 9 वर्षात तत्कालीन BRS सरकारने विद्यार्थ्यांच्या आरोग्याकडे लक्ष न देता आणि मेस शुल्कामध्ये वाढ न करता विद्यार्थ्यांच्या जीवाशी खेळल्याचा आरोप GCCचे अध्यक्ष कोटनाक तिरुपती यांनी केले. शनिवारी मंचिराला जिल्ह्यातील जन्नाराम मंडळाच्या कव्वाला आश्रम शाळेमध्ये 40% मेस आणि कॉस्मेटिक शुल्क वाढीचा कार्यक्रम औपचारिकपणे सुरू करण्यात आला. नंतर CM रेवंत रेड्डी आणि विद्यार्थ्यांनी या पोस्टरचे यांना यावेळी बोलताना अध्यक्ष म्हणाले की सध्याच्या काँग्रेस सरकारने मेस शुल्कात जवळपास 33% वाढ करून विद्यार्थ्यांच्या या बाजूने उभे राहिलेले आहे. ఈ కార్యక్రమ ఉద్దేశము మా స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి చెప్తారని అలాగే మా గ్రామ సర్పంచ్ సంతోష్ గారు కూడా వేదిక मीडिया वो लोगों से कवर करते वीडियो जो बात करते हैं वो सामने देख लेते తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మరి మంచి నాణ్యతతో కూడిన విద్య మరి చదువు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలనలో గడిచిన 11 నెలలు
అయిపోయిన తరుణంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం దేశంలోని కనివిని ఎరగని రీతిలో విద్యార్థులకు అందరికీ కూడా మెస్ ఛార్జెస్ మరియు కాస్మోటెక్ ఛార్జెస్ పెంచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల గ్రామంలో ఉన్న ఏదైతే ఆశ్రమ పాఠశాల బాలికలకు సంబంధించిన ఆశ్రమ పాఠశాలలో మా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పండుగ వాతావరణంలో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, ఎంపీడీఓలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విద్యార్థులతో గడిపి ఏదైతే ఈ కార్యక్రమం చేపడుతున్నారో వారికి మరొకసారి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి गौरव मुख्यमंत्री वर्युलकी प्रत्येक धन्यवादाలు తెలుపుతున్నాం. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. मंत्री सीताक्का यांचा जिल्ह्याचा व्यापक दौरा, विविध विकास कार्यक्रमासाठी पाया. चकमुकी उत्सव उत्साहाने सुरू, जनविज्ञान वेदिकाच्या आश्रयाने TDDC मध्ये आयोजित. लोक अदालतीचा लाभ घ्यावा असे म्हणणारे न्यायाधीश प्रभाकरराव खटल्याचे जलद निराकरण करण्यासाठी सर्वोत्तम व्यासपीठ उघड. सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.